Hi, నేను మీ డాక్టర్ అశోక్ కుమార్ మంచన, co-founder and managing director of Eledent Hospitals. We have branches located at KPHB, Kondapur, Manikonda, Banjarals and now we are in Kompally Center as well. చాలా మందికి దవడ దగ్గర పెయిన్ వస్తుంటుంది. అయితే వాళ్ళకు పెయిన్ వస్తుంటే ఎందుకు వస్తుందో అర్థం కాదు. ఆ తర్వాత నమలడం ఇబ్బంది అవుతుంటుంది, మింగడం ఇబ్బంది అవుతుంటుంది. ఆ తర్వాత ఇయర్ పెయిన్, జా పెయిన్ అనేది రావడం జరుగుతుంది. యాక్చువల్గా దీన్ని ఏమంటారు అంటే విజ్డమ్ టూత్ పెయిన్ అని చెప్పేసి అంటారు. విజ్డమ్ టూత్ అంటే 18 ఏళ్ల నుంచి 21 ఏళ్ల మధ్యన వచ్చే పన్ను. అంటే మనిషి పూర్తిగా విజ్డమ్ అంటే జ్ఞానం వచ్చిన తర్వాత వచ్చే పన్ను కాబట్టి దీనికి విజ్డమ్ టూత్ అనే పేరు వచ్చింది. అయితే విజ్డమ్ టూత్ పెయిన్ అనేది చాలా కామన్ ఈ రీసెంట్ డేస్లో. ఎందుకనంటే ఒకప్పుడు బెల్ట్ పీపుల్ది చాలా హెవీగా ఉండేది, జా సైజ్ అనేది పెద్దగా ఉండేది, టీత్ సైజ్ సేమ్ ఉండేది కాబట్టి ప్రాపర్గా అకామిడేట్ అవుతుండే టీత్ అన్నీ కూడా. కానీ ఎవల్యూషన్ పరిణామం చెందిన కొద్ది ఏం జరుగుతుంది అని అంటే మనిషి బిల్ట్ అనేది ఏమో తక్కువగా ఉంటుంది, ఆ తర్వాత టూత్ సైజ్ మాత్రం అలాగే ఉండి ప్రాపర్ సైజ్ ప్రాపర్ స్పేస్ లేకుండా ఉండడం వల్ల టీత్ అనేవి ఎరప్ట్ కావడం అనేది చాలా చాలా డిఫరెంట్ యాంగిల్స్లో రావడము, అక్కడ వాపు రావడము, ప్రాపర్గా తినలేకపోవడం ఇలాంటివి అనేది జరుగుతుంది. అయితే వీటికి ఎలా వస్తుంది అనేది చెప్తా. నెంబర్ 1, విజ్డమ్ టూత్ వస్తుందని మనం ఎలా తెలుసుకోవాలి అని అంటే క్లాసిక్ సిమ్టమ్ ఏంటి అంటే చెవి గుంజడము, జా గుంజడము, కింద పన్ను గుంజడం అనేది జరుగుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఆ టూత్ పైకి వచ్చే క్రమంలో ఆ పైన ఉన్న చిగురంతా కూడా స్వెల్లింగ్ అనేది రావడం జరుగుతుంది, అక్కడ నొప్పి రావడం. నెంబర్ 3, పస్ రావడం. నెంబర్ 4, బ్యాడ్ బ్రెత్ రావడం. ఆ తర్వాత మింగలేకపోవడం, నమలలేకపోవడం. ఆ తర్వాత నోరు కంప్లీట్గా క్లోజ్ చేయలేకపోవడం. ఇలాంటి అన్ని సిమ్టమ్స్ మీకు కనిపించినట్లయితే ఖచ్చితంగా కూడా అది జ్ఞానదంతం అనే అర్థం. జ్ఞానదంతం వస్తుంది, దానివల్ల జరిగే దుష్ప్రభావాలు ఏవి అని అర్థం. మరి వీటికి ఇంటి దగ్గర మనం ఇప్పుడు డెంటల్ హాస్పిటల్ అందుబాటులో లేదు, లేకపోతే ఆ ప్లేస్లో ట్రీట్మెంట్ చేయించుకోలేరు. మరి వాటిని మన హోమ్ రెమెడీస్ అంటే ఇంటి దగ్గరనే ఎలా ట్రీట్మెంట్ చేసుకోవాలి అని అంటే నెంబర్ 1, మంచిగా ప్రాపర్గా బ్రష్ చేయాలి. నెంబర్ 2, స్లోగా మౌత్ వాష్ని, కాన్సన్ట్రేటెడ్ మౌత్ వాష్ని నోట్లో పోసుకొని స్లోగా మనం ఒక 30 సెకండ్స్ నుంచి 2 మినిట్స్ ఆ మౌత్ వాష్ని ఆ ప్లేస్లో ఉండేటట్టుగా చూసుకోవాలి. నెంబర్ 3, ఎక్కువ పెయిన్ ఉన్నట్లయితే అక్కడ డెంటో జెల్ లేదంటే ఎనస్థెటిక్ జెల్ వాడాల్సి వస్తుంది. నెంబర్ 4, ఒకవేళ అది కూడా మీకు అవైలబిలిటీ లేకపోతే క్లోవ్ ఆయిల్ ఉంటుందిగా, లవంగం నూనె, దాన్ని ఒక కాటన్లో డిప్ చేసి అక్కడ పెట్టుకోవాలి. అయినా కూడా తగ్గకపోతే ఓవర్ కౌంటర్ దగ్గరలో మెడికల్ షాప్ ఉన్నట్లయితే అక్కడ ఐబుప్రోఫిన్ కానీ లేదంటే పెయిన్ కిల్లర్ ఏదైనా తీసుకొని తగ్గించుకోవచ్చు. సో ఇది తాత్కాలిక పరిష్కారం మాత్రమే. ఒకవేళ కంప్లీట్ పరిష్కారం అయితే దీన్ని డెంటిస్ట్ భాషలో ఏమంటారు అంటే పెరికోరనైటిస్ అంటారు. అయితే 3 రకాల పద్ధతి ద్వారా ఉంటుంది. కేవలం చిగురు మాత్రమే ఇబ్బంది పెడుతుంది, ఆ చిగురు మాత్రమే కట్ చేస్తే సరిపోతుంది అనుకుంటే లేజర్ పద్ధతులతో కానీ లేదంటే బ్లేడ్ పద్ధతిలో దాన్ని తొలగించినట్లయితే పెయిన్ అనేది రిలీవ్ జరుగుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, పన్నుని తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. పన్నును తీసేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మనము 2 రకాల పద్ధతిలో చేస్తాము. సర్జికల్ ఎక్స్ట్రాక్షన్ అంటారు. దాన్ని నార్మల్ స్ట్రైట్ హ్యాండ్ పీస్ పద్ధతిలో కన్వెన్షనల్గా అందరూ చేస్తున్నట్టు చేసే ఒక పద్ధతి. నెంబర్ 2, పీజో సర్జరీ అంటే ఒక ఎలక్ట్రానిక్ హ్యాండ్ పీస్ తోటి ఇంటర్నల్ ఇరిగేషన్తో టైటానియం టిప్తో చాలా ప్రాపర్గా కట్ చేసేది ఒక పద్ధతి. సో ఈ 2 పద్ధతుల ద్వారా మనం పన్నును తీయొచ్చు. ఒకవేళ మనము ఈ పన్నుని జ్ఞానదంతం పన్నుని తీయించకుండా ఏదో మెడిసిన్ వాడుతూ మౌత్ వాష్ వాడుతూ అలాగే చేసినట్లయితే ఏమవుతుంది అని అంటే పక్కనున్న పన్ను ముందలి మోలార్ ఏమవుతుంది, డీకే రావడం జరుగుతుంది. ఆ తర్వాత లోపల ఉన్న ఇన్ఫెక్షన్ అక్యూట్ నుంచి క్రానిక్గా మారుతుంది. క్రానిక్గా మారి లోపల ఉన్న బోన్ అంతా కూడా తినేస్తుంది. స్లోగా అది నర్వ్ ఇంపేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. నర్వ్ ఇంపేంజ్ అయినప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ యొక్క జా మొత్తం కూడా నమ్నెస్ అవుతుంది. ఎప్పుడైనా సిచ్యువేషన్ వరస్ట్ అయ్యేదాకా వెయిట్ చేయకుండా అప్పటికప్పుడు తాత్కాలిక మార్గాన్ని ట్రై చేసి ఇమ్మీడియట్గా దంతవైద్యుని సంప్రదించి మనం ఈ విజ్డమ్ టూత్ని తీయించుకున్నట్లయితే ఏ ప్రాబ్లం ఉండదు. చాలామంది దాన్ని నర్వ్ పెయిన్ అనుకొని న్యూరాలజిస్ట్ చుట్టూ తిరుగుతూ కొన్ని ఏళ్ల తరబడి టైం వేస్ట్ చేసుకుంటారు. ఖచ్చితంగా డెంటిస్ట్ని కలవండి, ఆ ప్రాబ్లానికి సొల్యూషన్ క్లియర్ చేసుకోండి. థ్యాంక్ యూ. నేను మీ డాక్టర్ అశోక్ కుమార్ మంచన, co-founder అండ్ ఎలిడెంట్ హాస్పిటల్స్, హైదరాబాద్.